నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం గడవదు. ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక వేదికగా మారినప్పటికీ అది మన వ్యక్తిగత జీవితాలను, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతిగా స్క్రీన్ సమయాన్ని గడపడం వల్ల తలెత్తే ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాలపై ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టులకు వచ్చే లైక్స్, కామెంట్స్ మన మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇది ఒక రకమైన తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇదే క్రమంగా ఒక అలవాటుగా మారి ఫోన్ను పదే పదే చెక్ చేయడం, నోటిఫికేషన్ రాకపోతే అసహనం చెందడం వంటి సమస్యలకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో అందరూ తన జీవితంలోని అత్యుత్తమ క్షణాలనే చూపిస్తారు. అది చూసి ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, జెలసీ, యాంగ్జైటీ పెరుగుతున్నాయి. మనం చూస్తున్నది పూర్తి నిజం కాదని గుర్తించకపోవడమే అసలు సమస్యకు మూలం. అర్ధరాత్రి వరకు ఫోన్ చూడడం, నిద్ర నాణ్యత తగ్గి మరుసటి రోజు పనిపై దృష్టి పెట్టలేకపోవడం, నిరంతరం నోటిఫికేషన్ల వల్ల చదువు లేదా ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత దెబ్బతిండం. సోషల్ మీడియాలో వేలాది మంది స్నేహితులున్నా నిజ జీవితంలో ఒంటరిగా ఉన్నామనే భావన కలగడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే, రోజులో సోషల్ మీడియా కోసం ఎంత సమయం కేటాయించాలో ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. వారానికి ఒక రోజు సోషల్ మీడియాకు కంప్లీట్ బ్రేక్ ఇవ్వడం వల్ల మనసు తేలిక పడుతుంది. ప్రేరణనిచ్చే, కొత్త విషయాలు నేర్పించే పేజీలను మాత్రమే ఫాలో అవ్వాలి. ఫోన్ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో నేరుగా మాట్లాడడానికి సమయం కేటాయించాలి. మీ వ్యక్తిగత విలువను సోషల్ మీడియా లైక్స్ లేదా కామెంట్లతో కొలవద్దు. ఇవి పాటిస్తే సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటపడతారు. ఫైనల్గా సోషల్ మీడియాను కేవలం సమాచార మార్పిడికి, వినోదానికి మాత్రమే పరిమితం చేయాలి. వర్చువల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి ప్రకృతితో, మానవాళితో సమయం గడపడం ద్వారానే నిజమైన ఆనందాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పొందగలము. సమస్య తీవ్రంగా ఉంటే నిపుణులను సంప్రదించడం బెటర్.